హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజెన్సీ లాగ్. ఈరోజు మా ఇంట్లో అయితే చుక్కుడుకాయ పండుగ అయితే చేస్తున్నాం. మా ట్రైబల్స్ అంతా చుక్కుడుకాయ పండుగ అనేది చేస్తారు. అది ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ పండుగ ఏమేమి వేస్తామో చూడండి. పండుగలో ఇవన్నీ వేస్తాం. ఇది ఎక్కడ వేస్తామంటే చూపిస్తాను చూడండి. ఈ ముగ్గు కింద ఇది మా పూర్వీకులకి ఈ చిక్కుడుకాయ పండుగ అనేది చేస్తామండి. కోడ అనేది వేస్తాం. అలాగే చిక్కుడుకాయలు. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ని అయితే మేము గొంది అని అంటాం, మా పూర్వీకులది. ఇప్పుడు కోడి తీసుకొని మా పూర్వీకులకి ఒక్కొక్కరి పేర్లు అయితే చెప్తారనమాట. అందరివి చనిపోయిన వాళ్ళవి వాళ్ళందరి పేర్లు చెప్పి చేసి కోడి అనేది తీస్తాం. అలాగే ఇంకా ఏమేమి వేస్తామో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మా నాన్నగారు మా పూర్వీకుల ఒక్కొక్కరి పేర్లు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, అక్కడైతే బియ్యం అనేది వేస్తున్నారు కదా, అది ఎందుకంటే ఇప్పుడు కోడిని అక్కడ పెడతారన్నమాట. అది తింటే ఆ కోడిని అనేసి బలి అనేది ఇస్తాము. ఫ్రెండ్స్, కొబ్బరికాయ కూడా కొట్టుతున్నారు. ఫ్రెండ్స్, కొట్టిన కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్నవి చేసి, అలాగే బెల్లం పప్పు, శనగపప్పు అంతా వేసి మా పూర్వీకులకైతే ప్రసాదంగా పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ బలిచ్చిన కోడి నుంచి అయితే లివర్ అయితే తీస్తారు. లివర్ తీసాక చూపిస్తాను చూడండి. ఇదిగోండి లివర్ అయితే తీస్తారు సపరేట్గా. ఆకు మీద అయితే వేసాం. అలాగే స్కిన్ కొంచెం కట్ చేస్తాం, అంతే. ఇప్పుడైతే వాటిని అయితే కాలుస్తాం అన్నమాట. ఇలా కట్టి ఈ విధంగా ఆకులతో రెడీ చేసి కట్టేసి చేస్తాం. మా నాన్నగారు అయితే పసుపు అనేది పూస్తున్నారు. చాట్ అనేది శుభ్రంగా కడిగి చుట్టూరా పసుపు అనేది వేస్తున్నారు అన్నమాట. శుద్ధి చేస్తున్నారు చాటుని. ఇలాగా మా పూర్వీకులకి ఆకులో భోజనం అనేది వేస్తాం. భోజనం వేసిన తర్వాత ఇలా కాల్చినవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవైతే ఇప్పుడు ఇది వన్ లివరు ఇంకా స్కిన్ అనేది దీన్నైతే ఆ 3 ప్లేసుల్లో అయితే వేస్తాం. ఇవంతా మా పూర్వీకులకి భోజనం అన్నమాట. స్కిన్ పెట్టడం అయిపోయింది కదా, ఇప్పుడైతే లివర్ అయితే వేస్తున్నారు మా నాన్నగారు. ప్రతి ఇంట్లో అయితే ఈ పండుగ అయితే చేస్తారు మా ట్రైబల్స్ అంతా. ఇప్పుడైతే చిక్కుడుకాయ కూడా వేస్తున్నారు. ఈ పండుగ అంతా చేసిన తర్వాతే ఈ చిక్కుడుకాయలు అనేది వండుకొని తింటాం మేము. అలాగే పండగ అవ్వకుండా ఎవరైనా తిన్నారనుకో, వాళ్ళు వండిన అన్నాన్ని మేమైతే తిన్నామన్నమాట. అంత నిష్టగా అయితే ఉంటారు. చూడండి, ఈ విధంగా పెట్టి మళ్ళీ మా పూర్వీకుల పేర్లు అయితే చెప్పి అక్కడైతే పెడతారనమాట. సో ఇలా అయితే చేస్తాం మేము పండుగ.
మా పూర్వీకులకైతే మా నాన్నగారు అయితే అన్నం అయితే వేస్తున్నారు. అన్నంతో పాటు కళ్ళు అలాగే మంచినీళ్ళు అన్నీ వేస్తారనమాట. భోజనం అయితే వాళ్ళు చేస్తారని ఒక నమ్మకంతో చేస్తాం. ప్రతి ఇంట్లో అయితే ఈ విధంగా అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.